హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసన్న వైటీ. అయితే ఈరోజు వచ్చేసరికి ఎవ్రీ సండే మూవీ అప్డేట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఈ వీక్ వచ్చిన అప్డేట్స్ అన్నీ ఈరోజు చెప్తాను. ముందుగా వచ్చేసి 2 సంవత్సరాల క్రితం శక్తిమాన్ అనే క్యారెక్టర్ తోటి సోనీ పిక్చర్స్ ఒక మూవీ అయితే తీస్తున్నామని చెప్పారు, లైవ్ యాక్షన్ మూవీ. అయితే దానికైతే ఇప్పుడు దాకా అప్డేట్ లేదు. ఇప్పుడు వచ్చేసరికి యాక్టర్ని అయితే రివీల్ చేసేసారు. రణ్వీర్ సింగ్ వచ్చేసరికి శక్తిమాన్ క్యారెక్టర్లో సూపర్ హీరోగా చేయబోతున్నారు. అండ్ ఈ వారం సెకండ్ అప్డేట్ వచ్చేసరికి దేవరా మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. అంటే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు కొత్తగా. మొన్న జనవరి ఎండ్కి సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఇంజురీ అయింది. దానివల్ల మూవీ అయితే పోస్ట్పోన్ అయింది. ఇప్పుడైతే అఫీషియల్గా October 10th రిలీజ్ చేస్తామని చెప్పి అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ న్యూ లుక్ కూడా వచ్చింది. దాంట్లో అయితే దేవరా అనే టైటిల్లో వరా అనే పేరుకి మాత్రం సపరేట్ కలర్ ఇచ్చారు. సో మనకు తెలిసింది ఏంటంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయని. దాంట్లో వరా క్యారెక్టర్ ఏమో ఎన్టీఆర్ అని. అయితే లుక్ రిలీజ్ చేసింది అయితే ఈ వరా క్యారెక్టర్ ఎన్టీఆర్ది. అండ్ ఈ వారం వచ్చిన ఇంకో అప్డేట్ ఏంటంటే గాడ్జిల్లా x కాంగ్ అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. సెకండ్ ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. 4K రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో విలన్ కూడా కాంగ్ ఉంది, మళ్ళీ గాడ్జిల్లా కూడా వైట్ది ఒకటి ఉంది. అండ్ ఈ 2 కాంగ్ వచ్చేసరికి ఇంకొక విలన్ కాంగ్తో అండ్ గాడ్జిల్లా వచ్చేసరికి ఇంకో గాడ్జిల్లాతో ఫైట్ చేసుకోవడం ట్రైలర్లో అయితే చిన్న గ్లిమ్స్ లాగా వదిలేరు. అయితే ఈ ట్రైలర్లో అయితే విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఉంటాయి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కువ ఉండేలా ఉంది. అయితే మేము అర్జెంట్గా వెళ్ళి ట్రైలర్ చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈ వారం వచ్చిన నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ది కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. విలన్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అంటే ఒక పిచ్చోలాగా సైకోలాగా తనకే రాజ్యం కావాలన్నట్టుగా ఉన్నాడు. అండ్ హీరో కూడా ఆ ఏప్స్లో నుంచే ఉంటాడు. మొత్తానికి ట్రైలర్ అయితే మాత్రం అదిరిపోయింది. దాని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. అండ్ ఈ సినిమా వచ్చేసరికి చాలా పెద్ద స్టోరీ ఉండేటట్టుంది. ట్రైలర్లో అయితే మాత్రం మనకి స్టోరీ అయితే గ్రాప్ చేయలేకపోయాం. అండ్ విలన్ మాత్రం తనకే రాజ్యం కావాలి, తనే పరిపాలించాలన్నట్టుగా ఉన్నాడు ప్లానెట్ మొత్తాన్ని. అండ్ ఈ వారం వచ్చే నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మన మార్వెల్ వాళ్ళు అయితే ఫెంటాస్టిక్ 4 అయితే టీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ వచ్చేసరికి మన బ్లేడ్ మూవీని అయితే 2026కి అయితే తీసుకెళ్లారు. అండ్ ఈ వారం వచ్చిన నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా, చూసేయండి, చాలా బాగుంది. దాని యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశారు. అండ్ క్వాలిటీ ఆఫ్ సెట్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. సెట్స్ క్వాలిటీ బాగున్నాయి అండ్ గ్రాఫిక్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కామెడీ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది, చూసేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి అల్లరి నరేష్ గారు ఇంత ముందంతా సీరియస్ సినిమాలు చేశారు ఈ మధ్యలో. అంటే నాంది కానీ ఉగ్రం కానీ ఇవన్నీ సీరియస్గా ఉన్నాయి. నా సామి రంగాల్లో కూడా కొద్దిగా సీరియస్ క్యారెక్టర్ లాగే. అండ్ వచ్చేసరికి ఇప్పుడైతే తనకు కామెడీ ఫిల్మ్తో రాబోతున్నారు. అండ్ ఆ ఫిలిం వచ్చేసరికి ఆ ఒక్కటి అడుక్కో అని, అదైతే March 22 అయితే థియేటర్స్లోకి రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి పూరి జగన్నాథ్ గారిది అండ్ రామ్ గారిది కాంబో అయిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ ఇది 8th March నుంచి పోస్ట్పోన్ చేసుకొని June 14th అయితే రావాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి అమరన్ అనే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య, శివకార్తికేయన్ గారిది. అంతా దేశభక్తిలో ఉంది, ఫుల్ యాక్షన్ ఫిల్ము. అతనికైతే కొద్దిగా బాగానే ఉంటుంది. మనం ఇప్పుడు దాకా తన్ని ఒక కామెడీ జోన్లోనే చూసాం మన తెలుగు వాళ్ళం అయితే. ఇప్పుడైతే అది ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ. సినిమా అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద వస్తుంది. అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా పరంగా. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి గాంజా శంకర్ అనే మూవీ సాయి ధరమ్ తేజ్ గారిది సెలవుడ్ అయిపోయింది భయ్య, బడ్జెట్ ఇష్యూ వల్ల సెలవుడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి గేమ్ చేంజర్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది మన హైదరాబాద్లో. ఫస్ట్ లుక్ కూడా తొందరగా రిలీజ్ చేస్తారనే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి మొత్తం వదలరా మూవీకి అయితే సీక్వెల్ వస్తుంది భయ్య, అదే Part 2. అండ్ ఈ సినిమా గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ కూడా ఈ సంవత్సరమే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి తమిళ ఫిల్మ్ అయిన తంగలన్ మూవీ విక్రమ్ గారిది. అది ఈ మూవీ వచ్చేసరికి ఎన్నో పోస్ట్పోన్లు అయితే చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ పోస్ట్పోన్ ఉంటుంది. మామూలుగా అయితే ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఎలక్షన్స్ అని రీజన్ చెబుతున్నారు. ఎలక్షన్స్ అయిపోయినా మళ్ళీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మళ్ళీ అప్పుడు రిలీజ్ చేస్తారంట. అయితే వచ్చేసరికి జాన్లో ఫస్ట్ రిలీజ్ చేస్తామన్నారు, మళ్ళీ జాన్ ఎండ్కి అన్నారు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ అన్నారు. ఏప్రిల్ తర్వాత దాటిపోయి మళ్ళీ డేటే రిలీజ్ చేయట్లేదు. అండ్ డేట్ వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయినా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి విశ్వక్సేన్ గారిది అయిన గామి ఫిల్మ్ అయితే టీజర్ అయితే నేను వదిలేరు. టీజర్ అయితే చాలా బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ వాళ్ళు అనుకున్నట్టు చేస్తున్నారు. చాలా టైం అయితే తీసుకుంటున్నారు. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం శంకర్ అనే పేరుతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి పుష్ప 2 కాదు భయ్య, పుష్ప 3 కాదు. అండ్ పుష్పాల ఫ్రాంచైజీ లాగా రావచ్చు అని కూడా అంటున్నారు. అండ్ వచ్చేసరికి ఈ స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీ అని ఇంతకుముందే మనకి ఫైత్ ఫజల్ గారు అయితే ఇంటర్వ్యూలో చెప్పారు, మలయాళం ఇంటర్వ్యూలో. స్టోరీ చెప్పేటప్పుడే నాకు ఇది చాలా పెద్ద స్టోరీ లాగా అనిపించింది. దీన్ని అయితే ఇక్కడ ఎండ్ చేయకుండా ఫ్రాంచైజీలా తీసుకెళ్తారని చెబుతున్నారు. పుష్ప 3 అఫీషియల్గా ఉందని చెప్పి అల్లు అర్జున్ గారు అనౌన్స్ చేశారు.